కంటెంట్ వచ్చేసి కొత్తగా లాంచ్ అయిన పోకో M7 Pro మొబైల్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ బడ్జెట్‌లో ఈ ఫోన్ వర్తా కాదా? లేదా ఇదే బడ్జెట్‌లో వేరే మొబైల్స్ వస్తున్నాయా? ప్రాసెసర్ గానీ, ర్యామ్ గానీ, డిస్‌ప్లే గానీ, బ్యాటరీ గానీ, కెమెరా పర్ఫార్మెన్స్ గానీ ఎలా ఉందో మీకు ఫుల్ లెంగ్త్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఈ బడ్జెట్‌లో ఇది బెస్ట్ ఫోనా అని దాని గురించి నేను చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, నా కంటెంట్ గానీ మీకు వర్త్ అనిపిస్తే నా వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక కంటెంట్లోకి వెళితే ముందుగా ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి చెప్పుకుందాం. ఈ ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్టా కోర్ ప్రాసెసర్ అండ్ 6 నానోమీటర్ మీద ఈ మొబైల్ రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ వచ్చేసి కొంచెం కొత్త ప్రాసెసర్ అని మనం చెప్పవచ్చు. ఈ ప్రాసెసర్ వచ్చేసి గేమింగ్కి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది. సో మీడియం గేమర్స్ అయితే ఇది బాగా హ్యాండిల్ చేస్తుంది. ఫ్రీ ఫైర్ 40 FPS ఆడుకోవచ్చు. కానీ హెవీ గేమర్ అయితే ఇది అంతగా యూజ్ కాకపోవచ్చు. నార్మల్ గేమింగ్ యూజింగ్కి అయితే ఇది బాగా డే బై డేలో మీకు బాగా యూజ్ అవుతుంది. ఈ మొబైల్ వచ్చేసి సేమ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ నోట్ 14 అండ్ మోటో G64లో కూడా ఇదే ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే. ఈ డిస్ప్లే వచ్చేసి 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అండ్ ఓఎల్ఈడి డిస్ప్లే. ఈ డిస్ప్లే వచ్చేసి 120 రిఫ్రెష్ రేటు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 2100 బ్రైట్నెస్ అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై ప్రొటెక్షన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. మీరు కానీ మూవీ లవర్స్ కానీ అయితే ఈ మొబైల్లో L1 సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ ఆ నెట్ఫ్లిక్స్ వచ్చేసి హెచ్డి కంటెంట్ మీరు చూడవచ్చు. ఇక ఈ మొబైల్ వచ్చేసి డాల్బీ విజన్ అండ్ స్టీరియో స్పీకర్ అండ్ సౌండ్ బూస్టర్ 300 దాకా వాల్యూమ్ పెంచుకోవచ్చు. కానీ 100 వాల్యూమ్ పెట్టినప్పుడే సౌండ్ అనేది క్లిస్టర్గా బాగా ఉంది. 300 పెట్టినప్పుడు చాలా లౌడ్గా ఈ సౌండ్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కెమెరా విషయానికి వద్దాం. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ సోనీ L8తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్, అది కూడా AI సపోర్ట్ చేస్తుంది. ఇక ఫ్రంట్ మెగాపిక్సెల్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వీడియో రికార్డింగ్ వచ్చేసి 180pలో మనం రికార్డ్ చేసుకోవచ్చు. 4K వీడియో రికార్డింగ్ మనకి ప్రొవైడ్ చేయడం లేదు. ఇక డైలైట్ కండిషన్లో ఫొటోస్ అనేది గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇక కెమెరా పర్ఫార్మెన్స్ వచ్చేసి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని మనం చెప్పొచ్చు. సో ర్యామ్ వచ్చేసి 2 వేరియేషన్లో వస్తుంది. 6GB అండ్ 8GB LPDDR4X మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ విషయానికి వస్తే 128GB అండ్ 256GB UFS 2.2తో మనకు రన్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. సో ఇక ఈ బ్యాటరీ వచ్చేసి 5110 బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ మొబైల్ వచ్చేసి 50% ఛార్జింగ్ ఎక్కాలంటే 30 మినిట్స్ ఆర్ 35 మినిట్స్ పడుతుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ఛార్జింగ్ ఎక్కాలంటే అరౌండ్ 1 అవర్ లేదా 1 అవర్ 10 మినిట్స్ పడుతుంది ఫుల్ ఛార్జింగ్ ఎక్కాలంటే. ఇక ఈ మొబైల్ వచ్చేసి 3 కలర్స్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలికార్బోనేట్ బాడీతో ఈ మొబైల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ టోన్ ఫినిష్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ వెయిట్ వచ్చేసి 190 గ్రామ్స్ అండ్ థిక్నెస్ వచ్చేసి 7.99 థిక్నెస్తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక IP64 కానీ IR బ్లాస్టర్ కానీ 3.mm జాక్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. కస్టమ్స్ ఇవే కాబట్టి అన్ని రెడ్మీ ఉండే ఫీచర్స్లో అన్నీ ఉంటాయి. యాప్ లాక్ కానీ డ్యూయల్ యాప్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇక దీంట్లో డిఫాల్ట్ కస్టమ్ డైలర్ వస్తుంది. మనం కాల్ చేసినప్పుడు రికార్డింగ్ నోటిఫికేషన్ అనేది రాదు. 7 5G బ్రాండ్స్ అండ్ బ్లూటూత్ 5.3 వైఫై 5 మీద ఇది రన్ అవుతుంది. ఇక దీనిలో హైబ్రిడ్ స్లాట్ రావడం జరుగుతుంది. ఒకటేసారి 2 సిమ్లు యూజ్ చేసుకోవచ్చు లేదా ఒక సిమ్ ఒక మెమరీ కార్డు యూజ్ చేసుకోవచ్చు. ఆ మెమరీ కూడా 1 TB దాకా ఎక్స్పెండ్ అనేది చేసుకోవచ్చు. ఇక బాక్స్లో వచ్చేసి 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అండ్ TPU కేస్, సిమ్ ఎజెక్టర్, యూజర్ మాన్యువల్, ఇక మొబైల్కి స్క్రీన్ ప్రొటెక్షన్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ వచ్చేసి 2 year అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అని చెప్తున్నారు. ఇక ఈ మొబైల్ వచ్చేసి హైపర్ ఓఎస్ మీద రన్ అవుతుంది, Android 14. సో ఈ మొబైల్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్పుకుంటే డిస్ప్లే పరంగా బాగుంది, బ్యాటరీ పరంగా బాగుంది, కెమెరా కొంచెం పర్వాలేదు. ఇంకా
ప్రాసెసర్ కానీ, బడ్జెట్ కానీ, సౌండ్ కానీ కొన్ని మాత్రం డిసప్పాయింట్ చేస్తాయి. సో ఓవరాల్‌గా ఎవరైతే పోకో లవర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ మొబైల్ నేను సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కానీ కొత్త మొబైల్ కాబట్టి మీరు కొన్ని రోజులు ఆగిన తర్వాతే ఈ మొబైల్ పర్చేజ్ చేయండి. ఎందుకంటే కొన్ని బాక్స్ ఉంటాయి కాబట్టి. సో లేదా ఇదే బడ్జెట్‌లో దీనికన్నా కొంచెం బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. అది గేమింగ్ కావచ్చు, కెమెరా కావచ్చు. అవి 2 మొబైల్స్ ఉన్నాయి చెప్తాను. కెమెరా పరంగా అయితే సీఎంఎఫ్ఎస్ ఫోన్ 1 లేదా మోటో G85 మొబైల్ గురించి నేను కెమెరా పరంగా ప్రిఫర్ చేస్తాను. లేదు నేను గేమింగ్ ఆడతానంటే రియల్‌మీ నార్జో 7 టర్బో దీని గురించి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను గేమింగ్‌కి అయితే. కాకపోతే ఈ మొబైల్ వచ్చేసి 2000 ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది 15,000 బడ్జెట్‌లో వస్తుంది. 6GB 128 అయితే 15,000లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 8GB ర్యామ్ 256 స్టోరేజ్ అయితే 17,000 మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు ఈ బడ్జెట్ అయితే నాకు వర్త్ అనిపించలేదు. 16,000 8+256 కానీ పెట్టుంటే నాకు వర్త్ అనిపించింది. సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి జెన్యూన్ కంటెంట్ కోసం నా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి టెక్ కంటెంట్ కోసం మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.